పశ్చిమ గోదావరి జిల్లా మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఆకివీడులోని వైఎస్ఆర్ విగ్రహానికి ఉండి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పివిఎల్ నరసింహరాజు పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, జడ్పీటీసీ వేగేసిన వెంకటరాజు, పట్టణ అధ్యక్షులు అంబటి రమేష్, కౌన్సిలర్ గేదెల అప్పారావు, మోటుపల్లి కుమారి, గుండా సుందరరామినాయుడు, చిన్ని, మోరా జ్యోతిరెడ్డి, షేక్ హుసేన్, షేక్ రసూల్ బీబీ, వైస్ చైర్మన్ వంగా జ్యోత్స్నాదేవి, ఐబీవరం సర్పంచ్ గాలి సామ్రాజ్యం తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. గండగని ముద్దుబిడ్డ మనసున్న మహారాజు మా పివిఎల్ నరసింహరాజు గారు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పలు చోట్ల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అన్ని చోట్ల వారికి ఘన నివాళులర్పించడం జరుగుతున్నది. అందులో కార్యక్రమాలుగా ఇప్పుడు ఆర్పీలు పట్టణ మరియు మండల కార్యక్రమం కింద ఆర్పీలో వర్ధంతి కార్యక్రమం జరపడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. అదేవిధంగా మన పార్టీకి కష్టకాలంలో ఇప్పుడున్న కష్టకాలంలో రెండింటి నడిపించే వారికి ప్రతి ఒక్కరికి నా శిరస్సు నుంచి వందనాలు చెప్పుకున్నాను. ఇంకేంటంటే అధికారంలో ఉన్నప్పుడు అధికారం అనిపించి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూడా రేపు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం గ్యారంటీ. ఇంకేంటంటే ఇది మోసపు ప్రభుత్వం కాబట్టి సోషల్ వాగ్దానాలు ఇచ్చి ఏదో మేము ఇచ్చేసామని పబ్లిసిటీ ఎక్కువైపోయింది. ఒక్క ఛానల్ అంటే ఒక ఛానల్ మంది ఒక్క ఛానల్కి తెచ్చిపోయి మొత్తం సాక్షి ఛానల్ని బ్యాన్ చేయడం జరుగుతుంది. అక్కడ మనం చెప్పే కార్యక్రమాలు ఏమి సాక్షిలో రాట్లా. ఈ కార్యక్రమంలో రాకపోవడం వల్ల ఏదో ఆపేత్రం సూర్యుని ఉదయించే సూర్యుని ఎవరైనా అరచేతుడు ఆపగలమన్నది అది భ్రమే. ఎప్పుడు ఈ జగన్ గారి యొక్క కార్యక్రమం ఏ పెళ్లికి వెళ్ళినా ఏ కార్యక్రమం వెళ్ళినా సరే ఆయన వస్తున్నారని తెలిసే జనసంద్రం అవుతుంది. మన దేవాలయంలో చూడండి, జోరుని వర్షంలో కూడా ఎంతమంది అభిమానులు ఎక్కడి నుంచో వచ్చి జగన్ గారు చూడటం జరుగుతుంది. అదే పదలో ఉన్న వాళ్ళకి 10 మంది కూడా ఉంటున్నా అది కూడా గ్రహించాలి. ఇప్పుడు వస్తే బయటకు వస్తే ఏదో కేసులు పెట్టేస్తాం, చంపేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఏమీ లేవు కాబట్టి మనం కూడా వాటిని కూడా ఏమన్నా అనుదలుచుకోలేదు. ఈ రోజున నిన్న రోజున ఆ సంస్కృతి మొదలైందని ఆగిపోయి పట్టణంలో తెలుస్తుంది. దానికి మీరందరికీ తెలిసింది. కాబట్టి మనందరం ఇలాంటి కష్ట సమయంలోనే ఐక్యతగా ఉండి ఏదో అప్పారావు చేశారో లేకపోతే పొలం చేశారో అని పక్కకి వెళ్ళిపోకుండా మనందరం గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ దేనికైనా సరే మనంతా కలిసి ఐక్యంగా ఉండి ఒక కుటుంబ సభ్యులు మనకు ఎవరికైనా ఏదైనా చేసినట్లయితే మన కుటుంబ సభ్యులు అయితే ఎలా రెస్పాన్స్ అవుతామో అదేవిధంగా మనం కూడా రెస్పాన్స్ అవ్వాలి. మనందరం కూడా ఐక్యతగా ఉంటే మన పివిఎల్ నరసింహరాజు గారి ఆధ్వర్యంలో మనం వివిధ కార్యక్రమాలని ఏ కష్టంలో ఉన్న ఏ కార్యకర్తలైనా సరే ఆదుకోవడానికి మన మనసున్న మహారాజు పివిఎల్ నరసింహరాజు గారు ఉన్నారు కాబట్టి మనం అందరం ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్దాం. సాగుగా అని చెప్పుకుంటూ సెలవు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. 16వ వర్ధంతి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే మరుపురాని వ్యక్తి. తెలుగు రాష్ట్ర ప్రజలకు ఆరాధ్య దైవం. ఆ రైతు సంక్షేమ పాలనకు భారతదేశం అంతా కూడా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా చేసిన మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారు చేసిన కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ పోతే మరి ఒక రోజు కూడా సరిపోదు. ఈ రోజున వారి బాటలో వారి తనుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించి మరి ఈ రోజున అందరి మన్ననలు పొందుతూ కూడా ముందుకు సాగడం జరుగుతుంది. వారి యొక్క పరిపాలనలో పేదలు, పేద విద్యార్థులు, మరి మహిళలు, వృద్ధులు అందరూ కూడా ఎంతో సుఖంగా సంతోషంగా జీవించారు. కానీ ఈ రోజున చూస్తున్నాం, ఈ రోజున ఈ కూటమి పాలనలో మరి వారు వచ్చిన కాడి నుంచి అరాచక ప్రభుత్వం ఈ రోజున రాజ్యమేలుతుంది. పట్టుమంటి 14 నెలలు కాలేదు, ఈ రోజున వికలాంగుల్ని రోడ్డు మీద తీసుకొచ్చి నానా కష్టాలు పెడుతున్నాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడికి మరి వృద్ధుల మీద, దివ్యాంగుల మీద ఎటువంటి ప్రేమ ఉందో మీ అందరూ తెలుసుకోండి. ఈ రోజున ఎన్నడూ గతంలో ఎప్పుడూ లేదండి. దివ్యాంగులు రోడ్ల మీదకి ఎక్కి అయ్యా మా బతుకుదేరు, మా పెన్షన్ని పునరుద్ధరించండి, మా పెన్షన్లు ఆపొద్దని మరి ఈ రోజున పోరాటం చేస్తున్న పరిస్థితి. నడవలేని వారు, కుంటివారు, గుడ్డివారు, కనీసం ఈ అవయవాలు పనిచేయని వారు ఈ రోజున రోడ్ల మీద పడ్డారంటే మీ పరిస్థితి చూడండి. ఈ కూటమి పాలన దుర్మార్గపు పాలన. ఈ పాలనని అంతమొందించాలంటే మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తనయుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు మనకి మరలా ముఖ్యమంత్రి కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మహానేత రాజశేఖర రెడ్డి గారు మరి మనందరికీ ఒక మంచి నాయకుడిని ఈరోజు మనకు అందించారు. ఆ నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ మరి ఆ మహానేత వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసి వారికి ఘన నివాళులు తెలియజేసిన మన ప్రియతమ నాయకులు పివిఎల్ నరసింహరాజు గారికి మరొక్కసారి ఆకివీడు మండల పట్టణ కమిటీల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ విచ్చేసిన ప్రతి ప్రజాప్రతినిధులకి అందరూ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి 16వ వర్ధంతి మరి రాష్ట్రం అంతా కూడా అభిమానులందరూ కూడా నివాళులు అర్పిస్తూ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఆకివీడు పట్టణ మరియు రూరల్ పార్టీ కార్యకర్తలందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు అంటే తెలియని పేదవాళ్ళంటూ ఉండడు. ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా ఆయన పథకాల్లో లబ్ధి పొంది ఉన్నారు. ఆయన ఒకటే ఆలోచించి వాడు పేదలు పైకి రావాలంటే ఏదో 10 రూపాయలు ఇవ్వటం లేకపోతే ఏదో చేయటం కాదు. ఆ పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళ పిల్లలు, అలాగే వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో 2 మంచి పథకాలు తీసుకొచ్చి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా పేదవాళ్ళ కోసం మరి ఆరోగ్యశ్రీ, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చి ప్రతి పేదవాడి పిల్లలు కూడా ఇంజనీరు, డాక్టర్లు చదివేలాగా వారి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండేలాగా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఆ రోజు మిగతా ముఖ్యమంత్రికి ఆదర్శంగా నిలిచాడు ఆయన. మరి ఆయన ఉంటే కనుక మనం చూసాం ఆయన పాలన ఎలా ఉంది ఏంటన్నది. ఆయన లేకపోవడం వల్లే ఇలా మన తెలుగు రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయింది. ఆయన ఉంటే ఈ రాష్ట్రాలు కూడా విడిపోయేవి కావు, పేదవాళ్ళకి ఇంకా మంచి జరిగేది. మరి అయినా సరే ఆయన తనయుడు ఆయన అనంతరం వచ్చి మరి ఎన్నో పథకాలు పెట్టి ప్రతి పేదవాడికి కూడా ఏది అవసరమో అవన్నీ కూడా వారికి అందజేయడం జరిగింది. మరి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, మరి 25 లక్షల వరకు కూడా పేదవాళ్ళు వైద్యం చేసుకునేలాగా, వారి పిల్లల్లో డాక్టర్లు, ఇంజనీర్లు చదివేలాగా అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. కాకపోయినా మరి మన ఎలక్షన్లో మరి తెలుగుదేశం వారు చెప్పే మోసం మాటలు నమ్మి ప్రజలు మోసపోయి ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో మళ్ళీ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తారు. మళ్ళీ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరుగుతుంది. ఆ ఏళ వికలాంగులు ఎంతో మందికి జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్లు ఇస్తూ ఉంటే ఇవాళ మరి దారుణంగా ఎవరైతే మంత్రి మీద లేదా ఉన్నారో వాళ్ళు కూడా పింఛన్లు కట్ చేసి ఇవాళ వారందరూ కూడా రోడ్డు మీద వచ్చి మరి ధర్నా చేసే స్థితిలో వికలాంగులు కూడా రోడ్డు ఎక్కారంటే ఈ పరిపాలన ఎంత దారుణంగా ఉందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. మరి జగన్మోహన్ మన రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో 16 సంవత్సరాల క్రితం ఇదే రోజుని పథకాలన్నీ అమలు జరుగుతున్నాయా, పేదవారికి ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా తెలుసుకోవడం కోసం రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరి 16 సంవత్సరాల క్రితం ఇదే రోజుని హెలికాప్టర్ యాక్సిడెంట్ అయ్యి మనల్ని వదిలి వెళ్ళడం జరిగింది. మరి 16 సంవత్సరాలైనా ఇవాళ ఎంతో మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఏ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పుట్టారో ఎప్పుడు పోయారో కూడా ఎవరికీ తెలియదు.
కానీ 16 సంవత్సరాలైనా మరి రాజశేఖర రెడ్డి గారిని ఇవాళ కూడా గుర్తు పెట్టుకుని ఇంతమంది ప్రజలందరూ కూడా ఆయన తెలుసుకుని ఇవాళ ఆయన నివాళులు ఎక్కిస్తున్నారంటే ఆయన గొప్పతనం మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఆ తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రావటం, పేదవాళ్ళకి అనేక పథకాలు ఇవ్వటం, మరి పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చారు, మరి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా జరిగింది. ఇవాళ పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీలో వైద్యం చేసే పరిస్థితి కూడా లేదు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మంచి రోజులు వస్తాయని ఆశించండి. తప్పనిసరిగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆ తండ్రికి తగ్గట్టుగానే అంతకన్నా వరకు ముందుకేసి పేదవాడిని ఆడుకుంటారని సంగతి ప్రతి పేదవాడు గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా ఇంత అభిమానంగా ఈ కార్యక్రమాన్ని పాల్గొని రాజశేఖర గారికి నివాళులు అర్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం.